కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ ను ముస్లింలు కట్టలేదని అదో శివాలయమని చెప్పారు. గతంలో లౌకికవాదం, టిప్పు సుల్తాన్ పై హెగ్డే చేసిన కామెంట్లు కర్ణాటకలో కాకరేపై. శబరిమలలో మహిళల ప్రవేశంపైన హెగ్డే కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. ప్రపంచ ప్రఖ్యాత కట్టడాల్లో ఒకటైన తాజ్ మహల్ నిర్మాణంపై కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజ్ మహల్ ను ముస్లింలు నిర్మించలేదని, అది ఒకప్పటి శివాలయమన్నారు. ఇందుకు చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. మనం ఇలాగే నిద్రపోతుంటే మన ఇళ్లను మసీదులుగా మారుస్తారన్నారు అనంత్ కుమార్. రాముణ్ణి జహాపనా అని, సీతాదేవిని బీబీ అని పిలుస్తారని కామెంట్ చేశారు. ಸ್ವತಃ ಶಹಜಹಾನ್ ತನ್ನ ಹಲಫನಾಮಾದಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾನೆ, ರಾಜ ಜಯಸಿಂಹನಿಂದ ಕೊಂಡುಕೊಂಡಿರ್ತಕ್ಕಂತಹ ಒಂದು ಅರಮನೆ ಅಂತ ಅವನೇ ತನ್ನ ಹಲಫನಾಮಾದಲ್ಲಿ ಆತ್ಮಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಹೇಳಿದ್ದಾನೆ. ನಾವು ನಿದ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಬಹುತೇಕ ನಮ್ಮ ಮನೆಗೂ కూడా ಯಾವುದೋ ಒಂದು పరమతీర్థ అనే రాజు నిర్మించిన శివాలయాన్ని మొదట తేజో మహల్ అని పిలిచేవారు. తరువాత తాజ్ మహల్ గా మార్చారు. జయసింహ అనే రాజు నుంచి తాజ్ మహల్ ను కొనుగోలు చేసినట్టు తన ఆత్మకథలో షాజహాన్ చెప్పారన్నారు కేంద్ర మంత్రి. కొందరు చరిత్రని వక్రీకరిస్తూ తిరగరాశారని ఆరోపించారు. రాజా పరమార్థి దేవ కట్సిರ್ತಕ್ಕಂಥ ఈశ్వరನ దేవస్థాన తేజో మహాలయ ಅದು ತಾಜ್ ಮಹಲ್ ಆಯ್ತು. తేజో మహాలయ ಅದು ತಾಜ್ మహల్ ఆಯ್ತು. గతంలో టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలపై అనంత్ కుమార్ అభ్యంతరం వ్యక్తం చేయగా కర్ణాటకలో తీవ్ర దుమారం రేపింది. రాజ్యాంగం నుంచి లౌకికవాదం అనే పదాన్ని తొలగించాలని కేంద్రం భావిస్తోందని గతంలో అనంత్ కుమార్ కామెంట్ చేయడం తీవ్ర దుమారం రేపింది. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. శబరిమలలో మహిళల ఆలయ ప్రవేశంపైన కేంద్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తాజ్ మహల్ పై కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది.